హాయ్ అండి. ఇది మొన్న మా సోనీకి ఓణీల ఫంక్షన్ అయింది కదా, ఆ ఫంక్షన్లో వచ్చిన గిఫ్ట్ అండి. గిఫ్ట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ అంట. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ఈ మధ్య ఆయిల్ ఫుడ్ అందరూ అవాయిడ్ చేస్తున్నారు కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే హెల్త్ బాగుంటుందని చెప్పేసి అలా డీప్ ఫ్రైని ఆయిల్ లేకుండానే చేస్తుందంట ఇది. కొంచెం ఇలా మనం ఉప్పు కారము ఆయిల్ ఇలా కొద్దిగా స్ప్రే చేసి ఇందులో పెట్టేస్తే డీప్ ఫ్రై అవుతుందంట. చాలా బాగుందన్నమాట. ఈ మధ్య హెల్త్ టిప్స్ వాడే వాళ్ళకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఒక బౌల్ లోపల ప్లేట్ చూసారు కదా, ఇది ఒక బౌల్ వచ్చింది. ఇందులో మనం ఏం పెట్టాలనుకుంటే అది పెట్టేసి లోపల పెట్టి క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేయడం ఫ్రై అవుతాయి. లోపల దాన్ని అన్ని కలిపి ఉప్పు కారం ఆయిల్ కొంచెం ఆయిల్ అన్ని కలిపి దాంట్లో పెట్టి లోపలికి పెట్టాలి. ఈ ప్లగ్ పెట్టి ఆన్ చేయాలి. ఇంకా నాన్ స్టిక్ బాస్కెట్ ఇప్పుడు పెట్టు. ఇదిగో టైం ప్లస్ అంటే పెరుగుతుంది, మైనస్ అంటే మనకు తక్కువ కావాలనుకుంటే మైనస్ ఒత్తుకోవాలి. కొన్నిటికి అదే సెట్ చేసుకుంటది అంటారు కదా, దాంట్లోకి సెట్ చేసుకుంటుంది. ఇదిగో ఇవి ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వీటికి అదే సెట్ చేసుకుంటదేమో. చికెన్ ఓన్లీ ఇచ్చిన పిక్స్ కి అదే సెట్ చేసుకుంటది. ఒత్తు ఇప్పుడు ఇక్కడ వచ్చినది టెంపరేచరా? ఇది ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇది డిక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ టైం పడేది నిమిషాలు, అది 16 minutes. అది టెంపరేచర్ పెరుగుతుంది. ఇది మినిట్స్. ఏమన్నా ఓన్లీ ఈవినింగ్ స్నాక్స్ ఫ్రై చేసుకుని సెట్ చేసుకుంటది. సో చూసారు కదండి, చాలా బాగుంది కదా. ఎవరైతే హెల్త్ కేర్ తీసుకోవాలనుకుంటున్నారో, జాగ్రత్త పడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య ప్రతిదీ ఆయిల్ ఫుడ్ తింటే గ్యాస్ పడుతుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించి అన్నీ అవాయిడ్ చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. సో వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా, ఇంతవరకు నాకు కూడా తెలియదు ఇది. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.